ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఈవీఎంల తప్పిదం బట్టబయలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే నేను చెప్పే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడైనా కూడా ఎన్నికల ప్రక్రియపై నెలకొన్న వివాదాలకు మాత్రం తెరపడటం లేదు. పైగా మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రతపైనే నానాటికి మరిన్ని అనుమానాలు అయితే తలెత్తుతున్నాయంటున్నారు. 2024 ఎన్నికల్లో అత్యధిక లోక్సభ స్థానాల్లో పోలైన అలాగే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్యలో తేడా నమోదైనట్లు ద వైర్ వార్తా సంస్థ పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికార గణాంకాలను ఉటంకిస్తూ ఈ మేరకు కథనం కూడా ప్రచురించిందంటున్నారు. మొత్తం 543 లోక్సభ స్థానాల డేటాను పరిశీలిస్తే డామన్-డయ్యు, లక్షద్వీప్, అట్టింగల్ వంటి కొన్నిటిని మినహాయిస్తే అత్యధిక స్థానాల్లో నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య అంతిమంగా లెక్కించిన ఈవీఎం ఓట్లతో సరిపోవటం లేదని వెల్లడించింది. ఏకంగా 140 పైచిలుకు స్థానాల్లో పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు పేర్కొనడం విశేషం. ఇలా 2 నుంచి 3,811 ఓట్ల దాకా అదనంగా లెక్కించినట్లుగా వెల్లడించింది. పలు లోక్సభ స్థానాల్లోనేమో లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య మొత్తం ఈవీఎం ఓట్ల కంటే తక్కువగా ఉంది. ఒక లోక్సభ స్థానంలో అయితే కనుక ఏకంగా 16,791 ఓట్లు తక్కువగా లెక్కించారు. ఇలా తగ్గడానికి దారి తీసిన కారణాలపై ఈసీ ఇచ్చిన వివరణ పొంతన లేకుండా ఉందంటున్నారు. ఎక్కువ ఓట్లను లెక్కించడం ఎలా సాధ్యమన్న ప్రశ్నపై మాత్రం ఈసీ పూర్తిగా మౌనం దాల్చిందని, ఈ మొత్తం ఉదంతంపై వివరణ కోరుతూ ఈసీకి మెయిల్ పంపితే ఇప్పటిదాకా స్పందన రాలేదని తెలిపింది. ఆ కథనంలో ఏం చెప్పారు అంటే కనుక, ఫలితాల వెల్లడిలో లోక్సభ స్థానాల వారీగా లెక్కించిన ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యను ఈసీ విడిగానే పేర్కొంది. అంతేగాక ఈసారి పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్యను కూడా స్పష్టంగా పేర్కొంది. ఆ సంఖ్యలో ఇక మార్పులు చేర్పులకు అవకాశం కూడా లేదని స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్లతో వీటికి సంబంధం కూడా లేదని చెప్పింది. అలా పలు లోక్సభ స్థానాల్లో ఈసీ వెల్లడించిన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య తక్కువగా ఉండడంపై సోషల్ మీడియాలో ఇప్పుడు కొద్ది రోజులుగా చర్చకు తెరలేచింది.